వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీఐ తెలుగు ఛానల్. నాతో ట్రావెల్ చేయండి, మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోండి. యాక్చువల్గా ఏదైనా నోటిఫికేషన్ పడితే ఫస్ట్ దాంట్లో పోస్టులు ఎన్ని, శాలరీ ఎలా, క్వాలిఫికేషన్ ఏం కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా, హౌ టు అప్లై, ఎలా దరఖాస్తు చేయాలి, ఈ 4 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను చెప్తాను అనమాట. ఏ నోటిఫికేషన్ పడినా కానీ, ఓకేనా? యాక్చువల్గా ఈరోజు 2 నోటిఫికేషన్లు పడ్డాయి. ఒకటి హైదరాబాద్లో, 2 విశాఖపట్నంలో. హైదరాబాద్లో పడింది వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, ఇంకోటి వచ్చి డిఆర్డిఓ విశాఖపట్నం అనమాట. దీంట్లో అప్రెంటిస్షిప్ పోస్టులు పడ్డాయి. ఈ రెండింటి గురించి ఈరోజు వీడియోలో చెప్తాను అనమాట. మనం ఏదైనా ఇన్స్టిట్యూట్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అండ్ మేనేజ్మెంట్ కదా, ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కిందకు వస్తుంది అనమాట. దాంట్లో ఇది ఒక సబ్ పార్ట్కి ఉండేది 1966 నుంచి 2008 వరకు. దాని తర్వాత ఇది ఆటానమస్ బాడీగా ఎదిగిందనమాట. ఫస్ట్ ఇది ఏంటంటే, ఫస్ట్ ఫార్మర్స్ ఉంటారు, ఫార్మర్స్ యొక్క ఫీల్డ్లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ని ఎలా పెంచాలనేది కొన్ని పాలసీస్ తీసుకొస్తుంది అనమాట ఇది. అలాగే పెస్టిసైడ్స్ ఉంటాయి కదా, ఫార్మర్స్ లేక ఫీల్డ్ క్రాప్స్లో పెస్టిసైడ్స్ వాడతారు కదా, ఇవి ఎంత మోతాదులో వాడాలి, పెస్టిసైడ్స్ ఎవరైనా అమ్ముతుంటారు కదా, ఇవి వాడచ్చా లేదా, ప్లాంట్ హెల్త్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా లేవా అని డిసైడ్ చేసేది ఇదనమాట. ఓకేనా? ఇది ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుందన్నమాట. దీంట్లో పోస్టులు పడ్డాయి. క్లోజింగ్ డేట్ వచ్చి 30/12/2024. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, వీటిని అప్లై చేసేది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఓకేనా? వీటిలో ఏవేవి పోస్టులు పడ్డాయంటే టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ పడింది అనమాట. ఈ 3 పోస్టులు పడ్డాయి. నెక్స్ట్ ఏవేవి పోస్టులు ఎంత సాలరీ అని చూస్తాం చూడండి. టెక్నీషియన్కి 25,500 నుంచి బేసిక్ అనమాట. వీళ్ళకి అరౌండ్ 35,000 నుంచి 40,000 రావచ్చు. ల్యాబ్ అటెండెంట్కి 18,000 బేసిక్, వీళ్ళకి అరౌండ్ 30,000 రావచ్చు. మల్టీ టాస్కింగ్కి 18,000 బేసిక్, వీళ్ళకి 30,000 అరౌండ్ రావచ్చు అనమాట. అయితే వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏమేమి కావాలంటే, టెక్నీషియన్ మెకానిక్ అయితే 10th విత్ ఐటీఐ ఏవేవి ఉండాలి, డీజిల్ మెకానిక్ కానీ, ట్రాక్టర్ మెకానిక్ కానీ, మోటార్ మెకానిక్ కానీ, క్రాఫ్ట్స్ మ్యాన్ కానీ, వీటిలో ఏదైనా ఒకటి ట్రేడ్ ఉంటే ఐటీఐతో చాలు. లేదా 10th విత్ డిప్లొమా నాట్ లెస్ దెన్ 2 years ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే చాలు అనమాట. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10th పాస్ అయి ఉండాలి, ప్లస్ డిప్లొమా కానీ లేదా ఒక సర్టిఫికేట్ దీంట్లో గార్డెనింగ్ చేసినట్టు కానీ, ల్యాండ్స్కేపింగ్ చేసినట్టు కానీ, ఏదైనా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఆపరేటర్గా వర్క్ చేసినట్టు కానీ ఉంటే, సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట. మల్టీ టాస్కింగ్ అప్లై చేయొచ్చు. వీటిలో ఉన్న పోస్టులు తక్కువే. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఇవి ఆఫ్లైన్లో అప్లై ఎవరు చేస్తారని వదిలేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ పోస్టులు అని చెప్పి వదిలేస్తారు. ప్లస్ ఇవి తెలిసిన వాళ్ళు, ఇక్కడ పోస్టులు పడ్డాయని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి మీకు అప్లై చేయమని చెప్తున్నాను అనమాట. ఎవరికైతే జాబ్ అవసరమో, హైదరాబాద్లో ఉంటారో వాళ్ళు మాత్రం ఈ క్వాలిఫికేషన్ ఉండాలి, అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనం అప్లై చేయాలి. ఆఫ్లైన్లో మన సర్టిఫికేట్స్ పంపించాలి. ఏవే సర్టిఫికేట్స్ పంపించాలో కూడా నేను చెప్తాను. పంపించిన తర్వాత వాళ్ళకి మెయిల్ పంపిస్తారు, మనల్ని పిలుస్తారు అనమాట రిటర్న్ టెస్ట్ కోసం. దాంట్లో ఏమేమి రిటర్న్ టెస్ట్ అంటే చూడండి, వాళ్ళు రిటర్న్ టెస్ట్ 100 మార్క్స్ పెడతారు. అలాగే స్కిల్ టెస్ట్ అనమాట. ఏంటంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెట్టి 100 మార్క్స్ పెట్టి, స్కిల్ టెస్ట్ ఏముంటుందంటే మనకు ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ని ఒక టైం ఇస్తారు, దాని లోపల కంప్లీట్ చేయాలన్నమాట. అది స్కిల్ టెస్ట్ అంటారు అనమాట. ఇప్పుడు మెకానిక్ అనుకోండి, ఒక మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక జాబ్ ఇస్తారనమాట, దాన్ని కంప్లీట్ చేయాలి ఇంత టైం అని. ఓకేనా? ఇవి స్కిల్ టెస్ట్లు ఉంటాయి. చూడండి, నేను ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా నేను నా డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను అనమాట. ఆ నోటిఫికేషన్లో ఒక ఫామ్ ఉంటుంది, ఈ ఫామ్ అనమాట. చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఫిల్ చేయాలి. ప్లస్ కేటగిరీ ఏంటని, తర్వాత రెగ్యులర్. మనం ఏం చేస్తున్నాం అంటే, రెగ్యులర్ బేస్ మీద మనం కాంట్రాక్ట్ బేస్ జాబ్కి అప్లై చేయట్లేదు, రెగ్యులర్ బ్యాచ్ జాబ్కి అప్లై చేస్తున్నాం. ఈ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి మనం ఒక ఎన్వెలోప్లో పెట్టేయాలి. దీంతోపాటు ఏవేవి ఇవ్వాలని చెప్పి నేను చూపిస్తాను. చూడండి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఆధారు, క్యాస్ట్, ఎస్బీఐ చలానా. ఈ ఎస్బీఐ చలానా ఏంటంటే, ఎస్బీఐ కలెక్టర్లోకి వెళ్ళాలి. ఎస్బీఐ కలెక్టర్లోకి వెళ్ళి ఇక్కడ అకౌంట్ నెంబర్ చూడండి, ప్లస్ ఈ ఇన్స్టిట్యూట్ ఉంది చూసారా, దీని పేరు మీద మనం ఒక ఎస్బీఐ చలానాన్ని పెట్టాలన్నమాట.
ఎంత అమౌంట్ అనేది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ డేట్ వచ్చి 30/12/2024 లోపల మనం కట్టేసి ఆ లోపలే వాళ్ళకి ఎన్విలోప్లో ఇవన్నీ పెట్టేసి 30/12 కల్లా లోపలికి వాళ్ళకి అందజేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ జాబ్ వచ్చేసి డిఆర్డిఓలో అప్రెంటిస్షిప్ పోస్టులు పడ్డాయి. ఓకేనా. ఇదేంటంటే విశాఖపట్నంలో నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది అనమాట ల్యాబొరేటరీ. అదేం చేస్తుందంటే మనకి ఇప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్లో వెపన్స్ ఉంటాయన్నమాట. అవి స్పెషల్గా డిజైన్ చేయాలి. ఓకేనా. వాటిని డిజైన్ చేయడంలో ఇదనమాట డిఆర్డిఓ. వీటిలో పోస్టులు ఏమేమి పడ్డాయి అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు పడ్డాయి అనమాట. బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి. డిప్లొమా వాళ్ళకి వచ్చి 15 పోస్టులు, వాళ్ళకి స్టైఫండ్ వచ్చి 8,000 అనమాట. ఐటీఐ వాళ్ళకి 24 పోస్టులు, వాళ్ళకి కూడా 8,000 స్టైఫండ్ ఉంటుంది. ఓకేనా. ఎవరైతే విశాఖపట్నంలో ఉంటారో మీరు జాబ్ ట్రై చేస్తూ ఉండొచ్చు, అలాగే అప్రెంటిస్షిప్ కూడా చేసేయండి. ఎందుకంటే అప్రెంటిస్షిప్ నుంచి స్టైఫండ్ వస్తుంటుంది, ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా. అలాగే మీరు అనుకున్న జాబ్కి అప్లై చేయొచ్చు. ఓకేనా. ఇది చూసారా, ఇదనేది అండర్ గ్రౌండ్ నేవల్ అనమాట. వీళ్ళు ఇట్లాంటి ఈ షిప్లో వాడే వెపన్స్ ఉంటాయి చూసారా, ఇవి తయారు చేస్తారనమాట వీళ్ళు. ఓకేనా. ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు అప్రెంటిస్షిప్ ఎప్పుడైనా కానీ 2 పోర్టల్స్ ఉంటాయి అనమాట. డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు ఒక పోర్టల్లో అప్రెంటిస్షిప్కి రిజిస్ట్రేషన్ అవ్వాలి. అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు ఇంకొక పోర్టల్లో అప్లై చేయాలన్నమాట. ఓకేనా. అది ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలని నేను చూపిస్తాను. ఒకవేళ ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఏమేమి కావాలంటే 10th క్లాస్ మార్క్స్ ప్లస్ డిప్లొమా అయితే డిప్లొమా, బీటెక్ అయితే బీటెక్, ఐటీఐ అయితే ఐటీఐ సర్టిఫికేట్ ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ డిసేబుల్డ్ అయితే డిసేబుల్డ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ కలిపి మనం అప్లై చేసేటప్పుడు ఆ పోర్టల్కి వెళ్ళి చేయాలన్నమాట. ఓకేనా. చూడండి, డిఆర్డిఓలో అప్రెంటిస్షిప్ పోస్టులు పడ్డాయి కదా, వాటిని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసారా అప్రెంటిస్షిప్ ఇండియా gov.in అని చూసారా, ఇది టైప్ చేశాను. ఇది ఎవరికంటే ఐటీఐ వాళ్ళకి మాత్రమే. డిప్లొమా బీటెక్ వాళ్ళకి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఫస్ట్ ఐటీఐ వాళ్ళకి చూపిస్తున్నాను. చూడండి, అప్రెంటిస్షిప్ ఇండియా gov.in అని కొడితే ఇట్లా వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది కదా. ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉన్నాయి చూసారా, దాని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత నేను అక్కడ వైజాగ్లో పడిందని చెప్పాను కదా, ఇక్కడికి వెళ్ళి వైజాగ్ అని టైప్ చేస్తాను అనమాట. విశాఖపట్నం అని టైప్ చేస్తాను అనమాట. విశాఖపట్నం సెలెక్ట్ చేస్తాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ కోర్స్ అని చూసారా, ఇక్కడ డిజిగ్నేటెడ్ కోర్స్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే ఫస్ట్ చూడండి నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ అని వచ్చిందా, ఇది డిఆర్డిఓ అనమాట. ఓకేనా. ఇక్కడ దీంట్లో వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, మెషినిస్ట్, వీటిలలో పడ్డ అప్రెంటిస్షిప్లు. నేను ఇక్కడ అప్లై అని బటన్ కొడతాను. ప్లీజ్ లాగిన్ అని అడుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఐటీఐ వాళ్ళు దీంట్లో లాగిన్ అయి ఉండాలి. ఇప్పుడు చూసారా, ఈ రైట్ సైడ్లో లాగిన్ అండ్ రిజిస్టర్ అని అడుగుతుంది చూసారా. క్యాండిడేట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ చేసే క్యాండిడేట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కొట్టిన తర్వాత ఐటీఐ స్టూడెంట్ అని చూపించారా. ఫస్ట్ మన ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ వాళ్ళ యొక్క రోల్ నెంబర్తో ఎన్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. దాంతో తిరిగి మళ్ళీ ఇదే వెబ్సైట్కి వచ్చి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇందాక నేను చూపించాను చూసారా, అలా సెలెక్ట్ చేసిన తర్వాత డిఆర్డిఓలోకి వెళ్ళి అప్లై చేయాలి. ఐటీఐ వాళ్ళు ఇలా చేయాలి. అలాగే డిప్లొమా ఆర్ బీటెక్ వీళ్ళిద్దరూ ఎక్కడ అప్రెంటిస్షిప్కి అప్లై చేయాలంటే చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, నాట్స్ అప్రెంటిస్షిప్ అని కొట్టాను చూసారా. ఫస్ట్ nats.education.gov.in అని వచ్చింది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తాను అనమాట. క్లిక్ చేస్తే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయ్యి చూపిస్తారా. ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ లాగిన్ అని చూసారా. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ చూడండి, మన రిజిస్ట్రేషన్ కావాలంటే ఇవన్నీ కావాలన్నమాట. ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్లస్ బ్యాంక్ డీటెయిల్స్, క్వాలిఫికేషను, ఫస్ట్ పేజు. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్మెంట్ కొడితే ఫస్ట్ ఈమెయిల్ ఐడి, స్టూడెంట్ మొబైల్ నెంబరు, వీటితో లాగిన్ అయ్యి నెక్స్ట్ స్టెప్స్లో ఒక్కొక్క డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. అది ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతాం. రిజిస్ట్రేషన్ తర్వాత ఒక లాగిన్ ఐడి, ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ తర్వాత దాంతో మళ్ళీ ఇక్కడ లాగిన్ అయితే అప్పుడు మీకు మళ్ళీ సేమ్ ఎక్కడ డిఆర్డిఓలో ఉన్నాయో పోస్టులు పడ్డాయా వాటిని సెలెక్ట్ చేసుకోవడం, వాటిలో అప్లై చేసుకోవడం ఉంటుంది. ప్లస్ ఇది ఈ నాట్స్ పోర్టల్ అనేది డిప్లొమా బీటెక్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. అదే ఐటీఐ వాళ్ళకైతే
apprenticeshipindia.gov.in. ఓకేనా?